జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను కారు కింద నలిపేసిన వీడియో కల్పితమని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ఆ విషయాన్ని నిరూపించగలరా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. సింగయ్య చావుకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అంటే అటువంటి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి డ్రైవరే బాధ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధమైన పరిస్థితిని ఇష్టం వచ్చినట్లు మీరు జనాల్ని తరలించడం కానివ్వండి, మీకు పర్మిషన్ లేదు. ముందు పర్మిషన్ లేకోకుండా అన్ని వేల మందిని తీసుకురావడం తప్పే కదా అది. సో అటువంటి పరిస్థితిని అంటే పర్మిషన్ లేని చోట కూడా మీరు నిర్వహించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీరు అసలు అది నిర్వహించకపోతే అటువంటి ఇన్సిడెంట్ జరగదు కదా. ఏ ఉద్దేశంతో అయితే మీరు అక్కడికి ప్రయాణం పెట్టుకున్నారో ఆ ఉద్దేశాలను పక్కకు తీసేసి మీ బలప్రయోగం కోసం, మీ కర్కశత్వాన్ని ప్రదర్శించడం కోసం రపరప నరికేస్తాను, లేకపోతే ఎవడైనా రాని తొక్కేస్తాను, మీ పదజాలాన్ని మీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మీరు అక్కడ వాడుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు అటువంటి ర్యాలీలు నిర్వహించాలి. ఒకవేళ వెనకాల అంబులెన్స్ వచ్చింది, మీరు మీ కార్యకర్తల్ని ఆదేశించి వారికి దారి ఇమీడియట్గా ఇవ్వాలి. ఈరోజు మీరే చెప్తున్నారు దారి ఇవ్వకపోవటం మూలంగానే ఒక ప్రాణం పోయిందని చెప్పేసి. దానికి కారణం ఎవరు? సో దానికన్నిటికీ బాధ్యత వహించాలి కదా. ఎందుకు అవసరం ఏంటి అసలు ఈరోజు? లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, లేకపోతే వారి పార్టీ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ పూజ చేయమనండి. ఏ ద్వారా పెట్టింది అసలు అక్కడ ఎవరు చనిపోలేదని చెప్పండి. చనిపోలేదని వదిలేసిన గాలికి చనిపోయినండి.